వాస్తవంగా పేపర్లలో కార్టూన్లు వస్తుంటాయి, టీవీల్లో కూడా తీన్మార్ వార్తలనో లేకపోతే ఇంకోటో ఒక వ్యంగ్య వార్తలు వస్తూ ఉంటుంటాయి. కానీ అది బయట ప్రపంచంలో అంగీకరించట్లేదు. ఇంటూరు రవికిరణ్ అనేటటువంటి అతను ఎవరన్నా అమ్మాయి గురించి మార్ఫింగ్ చేస్తే ఖచ్చితంగా నేరస్తుడే, లేదా అసభ్యకరమైనటువంటిది బూతులు లాంటిది మాట్లాడితే ఖచ్చితంగా నేరస్తుడే. కానీ సెటారికల్ వీడియోస్ చేయడం అతను ఎక్స్పర్ట్. ఇప్పుడు అన్ని ఛానళ్ళు చేసాయి ఇదివరకు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు ఆ పార్టీలు కూడా కలిసిపోవడం వల్ల తమకి నచ్చిన పార్టీకి అనుకూలంగా తాము మెచ్చని పార్టీలకు వ్యతిరేకంగా చేస్తున్నారు, బట్ చేస్తూనే ఉన్నారు. అట్లాంటిది ఇండివిజువల్గా ఒక వ్యక్తి చేయడం ఇప్పుడు ప్రమాదమైంది. అతనికి ఒక వ్యవస్థ లేకపోవడం ప్రమాదమైంది. వ్యవస్థ ఉంది అతనిది కూడా, కానీ ఇలాంటిది లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ ఇంటూరు రవికిరణ్ అరెస్టు వరుసపెట్టి కేసుల మీద కేసు. ఇవాళ ఈ కేసులో బెయిల్ వస్తుందంటే ఇంకో చోట ఇంకొక కేసు. టోటల్గా అతను వ్యంగ్యాన్ని పండించడంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించడంలో ఎక్స్పర్ట్. కాబట్టి అతన్ని ఈ 5 ఏళ్ళు బయటికి రానియరా. ఎందుకంటే తాజాగా హైకోర్టు కూడా పీటీ వారెంట్లకు సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు, తర్వాత న్యాయం కోరే అవకాశం అతనికి ఉందని కోర్టు తీర్పిచ్చేసింది. కాబట్టి ఇక అతన్ని 5 ఏళ్ళు బయటికి రానియరా చూడాల్సి ఉంది.